హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మా పాఠశాలలో మా విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి తెలుగు టీఎల్ఎం ని మీ అందరికి చూపించాలని అనుకుంటాను. ఎందుకంటే ఇది మా పాఠశాల విద్యార్థులతో పాటు మీ పాఠశాల విద్యార్థులు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ముందుగా మనం లేట్ చేయకుండా వర్ణమాలతో చూద్దాం. వర్ణమాల స్టార్ట్ చేద్దాం. టీ కప్స్ తో తయారు చేసినటువంటి వర్ణమాల. ఇది పిల్లలకి వర్ణమాల నేర్పడంతో పాటు 1వ తరగతి 2వ తరగతి విద్యార్థుల కోసం ఎంత పెద్ద సరళ పదాన్నైనా చాలా ఈజీగా దీంతో మనం తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో పైనేమో అచ్చులు, కింద హల్లులు ఇవ్వబడ్డాయి. అచ్చులన్నింటినీ కూడా ఒక కప్పునే మనం యూజ్ చేసాము, కానీ హల్లులు మాత్రం 2 కప్పుని యూజ్ చేస్తాం. దీంతో ఒక పదం తయారు చేసి చూపిస్తాను చూడండి. పండడం. పండడం అని కావాలంటే ప జీరోస్ అని ఎక్కువ తీసుకున్నాను. పం పం డ పండడం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని అక్షరాలు 2 సార్లు వస్తూ ఉంటాయి. వీటి కోసమని హల్లుల్లో ఈ క చ ట త ప అదేవిధంగా గ జ డ ద బ అంతో వాటితో పాటు కొన్ని అక్షరాలని కొన్ని హల్లుల్ని 2 సార్లు మనం తీసుకోవడం జరిగింది. పక్కనే మనకి సున్నాలు ఎక్కువగా అవసరం అవుతుంటాయి కాబట్టి 2-3 సున్నాలను కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకే అక్షరాన్ని 2-3 సార్లు రాయడం అనేది జరిగింది. అచ్చులతో అటువంటి అవసరం ఉండదు, అవి ఒకసారి ఇవ్వడం జరిగింది. ఇది మనం ఈ విధంగా మన పిల్లల చేత ఎంత పెద్ద పదాన్ని అయినా సరే చాలా సులభంగా తయారు చేయొచ్చు. చక్రం తిప్పు, పదం చెప్పు అని ఒక టీఎల్ఎం. దీంతో మనం 2 అక్షర పదాలు 3 అక్షరాల పదాలని చాలా ఇన్నోవేటివ్ గా పిల్లలకి బోధించవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనకి చూడండి, నేను 3 చక్రాలతో తయారు చేశాను. ఇవి ఇక్కడ మనకి తబలా అనే పదం కావాలనుకుంటే త బ ల తబలా. అదేవిధంగా పంట అనే పదం కావాలనుకోండి ప పంట. ఇలా మనకి విద్యార్థుల చేత 2 అక్షరాలు లేదా 3 అక్షరాల పదాలని మనం చాలా ఈజీగా చేయించవచ్చు. వాళ్ళకి ఎంతో ఆనందంగా ఆసక్తిగా కూడా ఇది అనిపిస్తుంది. ఇది తయారు చేసేటప్పుడు మనం కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేటువంటి ఈ చక్రాలు తీసుకుంటే ఇవి ఇలా వంగిపోకుండా ఉంటాయి. కొంచెం పలసగా ఉండడం వల్ల ఇవి కొంచెం వంగాయి. మనం కొంచెం దలసరిగా ఉన్న అర్థం తీసుకున్నట్టయితే కొంచెం గట్టిగా ఉంటాయి. అదే విధంగా ఇలా వంగిపోవు అనమాట. టీ కప్స్ తో సరళ పదాలు చూసాము, అదే విధంగా ఒక వీల్ తో సరళ పదాలు తయారు చేయడం చూసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి గుణింతాలు నేర్పడం చూద్దాం. గుణింతాలు నేర్పడం కోసం నేను ఆల్రెడీ గుణింతాలు పరిచయం చేసినాక గుణింతాలను చదివే పద్ధతి కోసం కొన్ని స్ట్రిప్స్ ని తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే కక్కుము దీర్ఘం ఇస్తే కు, గు, చు, జు, ఇలా ప్రతి అరగట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం అన్నిటితో కూడా మనం చాలా స్ట్రిప్స్ అనే వాటిని తయారు చేయడం జరిగింది. వీటితో మనం విద్యార్థులకి గుణింతాలని పరిచయం చేయొచ్చు. అయితే దీనికంటే ముందు మనం గుణింతాలని పరిచయం చేయడం కోసం మా పిల్లలకి ఒక పద్ధతి యాక్షన్ అనేది నేర్పించాను. దాన్ని నేర్పిస్తూ ఇవి చదవించడం వల్ల విద్యార్థులకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అది పక్కన వీడియోలో మనకట్టు మీరు ఆ పద్ధతిని కూడా మీరు చూడొచ్చు. గుడి ఇలా చాలా స్టిప్స్ అన్నింటినీ కూడా మనం కొమ్ము గుణింతాలని నేర్పించడం కోసం యూజ్ చేయవచ్చు. సరే, గుణింతాలు నేర్పిస్తే గుణింతాల తర్వాత గుణింతాలతో పదాలను తయారు చేయడం, ఆ పదాలు తయారు చేసిన వాటిని లేదంటే గుణింత అక్షరాలతో పదాలను తయారు చేయడం. వాటి కోసం నేను కొన్ని పెన్సిల్స్ తయారు చేయడం జరిగింది. గుణింతాలతో తయారు చేసినటువంటి పదాలు మీరు చూసినట్టయితే బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చాగుణింతంతో వచ్చే పదాలు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పాగుణింతం. ఈ పెన్సిల్స్ అనేవి పిల్లలకి ఎంతో అట్రాక్టివ్ గా ఉంటాయని నేను తయారు చేయడం జరిగింది. ఇవి మనం చార్ట్ మీద కూడా రాసుకోవచ్చు.
దీన్ని మనం ఈ విధంగా పెన్సిల్ తో ఎందుకు తయారు చేశానంటే వీటిని మనం ఒక గోడకి అటాచ్ చేయకుండా పేస్ట్ చేయకుండా ఎప్పుడు చిరిగిపోకుండా ఉండడం కోసమని ఇలా తయారు చేశాను. జస్ట్ ఒక్కొక్క పెన్సిల్ తీసుకుంటాం, చదువుతాం, పక్కన పెడతాం ఎలా. సో అదే విధంగా మరికొన్ని పెన్సిల్స్ ఉన్నాయి చూడండి. సాగునింతంతో ఈ పదాలు చదవడం వల్ల పిల్లలకి గుణింత పదాలు అనేవి చాలా ఆహ్లాదంగా నేర్చుకుంటారన్నమాట. ఈ విధంగా మనం గుణింత పదాలని నేర్పించడానికి కొన్ని ప్రయత్నం చేస్తాము. అదే విధంగా గుణింత పదాలు అయిపోయిన తర్వాత ఒత్తు పదాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు. ఈ ఒత్తు పదాలు ద్విత్వాక్షరాలని పరిచయం చేయడం కోసము నేను కొన్ని గుణింతాల స్ట్రిప్స్ ని తీసుకున్నాను. అయితే ఈ గుణితాల స్ట్రిప్స్ కి మనం చూసినట్టయితే డిఫరెంట్ ఎమోజీస్ తో చూడండి. ఇవన్నీ కూడా గుణితాల స్ట్రిప్స్. ఇవన్నీ గుణితాల స్ట్రిప్స్ ఉన్నాయి మన దగ్గర. ఇలా నేను కొన్ని వెరీ గుడ్ గుణితాల స్ట్రిప్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఇదిగోండి, అందులో గుణితాల స్ట్రిప్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఒకే సైడ్ ఇవన్నీ రాయొచ్చు, కానీ చాలా పొడుగ్గా వస్తుంది. అందుకోసమని చిన్నదిగా హ్యాండీగా ఉండడం కోసమని చిన్న తయారు చేయడం జరిగింది. వీటితో మనం గుణింతాలు, ద్విత్వాక్షరాలు గుణింతాలు, సంయుక్తాక్షరాల గుణింతాలు కూడా నేర్పించవచ్చు. సపోజ్ ఒక గుణింతాన్ని ఎలా నేర్పించాలో మనం చూద్దాం. ఇందులో ద్విత్వాక్షర గుణింతం ఒకటి చూద్దాం. గోపి, మీకు ఫ్లవర్ ఇస్తాను, ఇదిగోండి. అందులో వచ్చే పదాలు ఏంటి చదువుతావా? ఘ, ఘ, హి, హి, ఘు, ఘు. ఇక్కడంటే మళ్ళా ఘే, ఘే, ఏమున్నాయి చదువు? ఘై, ఘో, ఘో, ఘౌ. మనం ఘమ్ కూడా రాసుకోవచ్చు, నేను రాయలేదు. సరే, ఇంకా ఇప్పుడు ఇదే ఈ విధంగా అన్ని గుణితాలు మనం ద్విత్వాక్షరాల గుణితాలు నేర్చుకోవచ్చు. దీన్నే మనం సంయుక్తాక్షర గుణితంగా కూడా వాడుకోవచ్చు. సంయుక్తాక్షరాలను కూడా ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, ఇందులో నేను చేసి చూపిస్తాను. సపోజ్ ఇది పక్కన పెట్టినట్టయితే ఇలా నేను పిల్లలకి ఉపయుక్తంగా ఉంటాయని, అట్రాక్టివ్ గా ఉంటాయని ఎమోజీస్ తో తయారు చేస్తాను కొన్ని. చూద్దాం. గ్రా, గ్రా, గ్రీ, గ్రీ, గ్రు, గ్రూ, గ్రే, గ్రే, గ్రై, గ్రో, 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 గ్రౌ. కొన్ని గుణింతాల స్ట్రిప్స్, ఒక 12 నుంచి 15 గుణింతాలు, ప్రతి గుణింతానికి స్ట్రిప్స్ అనేవి తయారు చేసుకోవడం జరిగింది. ఆ స్ట్రిప్స్ ని యూజ్ చేసి మనం ద్విత్వాక్షరాన్ని, అదేవిధంగా సంయుక్తాక్షరాన్ని మనం రోజు ప్రాక్టీస్ చేయించవచ్చు. పిల్లలకి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఇవి ఒక వర్కింగ్ మోడల్ అన్నమాట. రోజు బోర్డు మీద రాసి చదివించడం కంటే ఇలా ఇచ్చిస్తే ఒక గుణింతం నేర్చుకున్న తర్వాత ఇంకో గుణింతాన్ని కూడా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా నేను కొన్ని ఎమోజీస్ తో వీటిని తయారు చేసుకోవడం జరిగింది. చూడండి, ఇవి ఈ ఎమోజీస్ పిల్లలు ఎంతో ఆనందంగా, చాలా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి తెలుగు గుణింతాలు నేర్చుకోవడం కోసమని తయారు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు గుణింతం మనకి వర్ణమాల అయింది, సరళపదాలు అయింది, గుణింతాలు అయింది, ద్విత్వాక్షరాలు అయింది, అదేవిధంగా సంయుక్తాక్షరాలు కూడా అయిపోయింది. ఈ విధంగా నేర్పినట్టయితే మనకి పిల్లలకి ఎంతో ఆహ్లాదంగా, ఆసక్తిగా నేర్చుకుంటారు. అదే విధంగా కొన్ని ఫ్లాష్ కార్డ్స్ కూడా నేను యూజ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఐస్ క్రీమ్ షేప్ లో ఉన్నటువంటి కొన్ని ఐస్ క్రీమ్, డిఫరెంట్ షేప్స్ లో ఐస్ క్రీమ్స్, సర్కిల్, ట్రయాంగిల్, అదేవిధంగా ఐస్ క్రీమ్, నెక్స్ట్ రెక్టాంగిల్, వెరీ గుడ్, రెక్టాంగిల్, ఇలా డిఫరెంట్ షేప్స్ లో నేను చేయడం జరిగింది. అయితే వీటిని ముందు వైపేమో తెలుగు కోసం, వెనక వైపేమో ఇంగ్లీష్ కోసం వీటిని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇవి కూడా పిల్లలు ఎంతో ఆనందంగా పదాలు తయారు చేయడం ఇది చేస్తూ ఉంటారనమాట. వీటితో మనం డిఫరెంట్ పదాలు తయారు చేయించవచ్చు, ఆటలు కూడా ఆడించవచ్చు. సో మరికొన్ని మీకు పరిచయం చేస్తాను, చిన్నవి.
సో ఇక్కడ నేను చూడండి ఇవన్నీ కూడాను కార్డ్స్ అన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా కార్డ్స్, అక్షరాల కార్డులు అన్నమాట. వీళ్ళు కూడా 1వ తరగతి వాళ్ళకి బ్యాక్ సైడ్ ఏమో మ్యాథ్స్ రాసుకున్నాను. నిద్ర సుఖమేన కదా సమ్ గుడ్డు వచ్చి అంటే ప్రతి అక్షరంతో కూడా నేను ఇలా కార్డ్స్ తయారు చేశాను. ఈ కార్డ్స్ తో పాటు వీటికి ఈ కార్డ్స్ అన్నింటినీ కూడా అక్షరాలు, అక్షరం ఉంటది, దాంతో పాటు 0 కలిగినటువంటి అక్షరం కూడా ఉంటుంది. పంతం, రంగం ఇలాంటి పదాలని తయారు చేయడం కోసం పిల్లలకి ఇవన్నీ కూడా ముందున ఇలా పరిశీలిస్తే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకుంటారు. అదే విధంగా నేను బ్యాక్ సైడ్ ఖాళీగా ఉండడం ఎందుకని కొన్ని నంబర్స్ కూడా రాసుకున్నాను ఎట్ అ టైం మ్యాథ్స్ కోసం అని. సో ఈ విధంగా పిల్లలకి మా పాఠశాలలో తెలుగు బోధన కోసం ఇవి నేను తయారు చేసిన టీఎల్ఎం. మరికొన్ని బోధకోపకరణాలు ఉన్నాయి. అవి కూడా త్వరలో మీకు అందరికి కూడా చూపిస్తాను. చార్ట్లు, అదే విధంగా గుణిత పదాలు, సంయుక్తాక్షర పదాలు ఇవన్నింటినీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఉన్నటువంటి టీఎల్ఎం మీకు నచ్చినట్లయితే మీ పాఠశాలలో ప్రయత్నించండి. వీడియోకి ఒక లైక్ చేయండి. అదే విధంగా మన టీచర్స్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ నమస్తే.